ఇటీవల మీరు న్యూస్లో ఇరాన్ అమెరికా టెన్షన్ వార్నింగ్ అనే మాటలు ఎక్కువగా వింటున్నారు. చాలా మందికి ఒకటే డౌట్, ఇరాన్ అమెరికా మధ్య అసలు ఏం జరుగుతుంది? ఇది యుద్ధానికి దారితీస్తుందా? ఈ వీడియోలో మనం క్లియర్గా సింపుల్గా అసలు ఏం జరగబోతుందో మాట్లాడుకుందాం. ఇరాన్లో అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇరాన్లో గత కొంతకాలంగా ప్రజల మధ్య అసంతృప్తి బాగా పెరిగిపోయింది. దానికి కారణాలు ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా ఉద్యోగాలు తగ్గిపోవడం కావచ్చు, లేదా ప్రభుత్వ నియంత్రణలు కూడా కావచ్చు. ఈ కారణాలతో పలు నగరాల్లో ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను కఠినంగా నియంత్రిస్తుంది. ఇది పూర్తిగా ఇరాన్ లోపల రాజకీయ విషయం. అమెరికా ఎందుకు స్పందిస్తుంది? అమెరికా చాలా కాలంగా ఇరాన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం అమెరికా చెప్పేది ఏంటంటే ఇరాన్లో ప్రజల హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి అని. దీంతో అమెరికా రాజకీయంగా ఒత్తిడి పెంచుతుంది, కొత్త ఆంక్షల గురించి మాట్లాడుతుంది, అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయం లేవనెత్తుతుంది. కానీ ఇప్పటి వరకు నేరుగా యుద్ధ చర్యలు లేవు. మరి ఇరాన్ దానికి స్పందన ఏంటి అంటే, ఇరాన్ స్పష్టంగా ఒక విషయం చెప్తుంది, ఇది మా అంతర్గత విషయం, బయట దేశాలు జోక్యం చేసుకోవద్దు అని. అలాగే అమెరికా కానీ లేదంటే తన మిత్ర దేశాలు కానీ మిలిటరీగా జోక్యం చేస్తే తాము కూడా ప్రతిస్పందిస్తామని హెచ్చరిస్తుంది. ఇది డిప్లొమాటిక్ వార్ ఆఫ్ వర్డ్స్ లాంటిది. ప్రపంచానికి ఇది ఎందుకు ముఖ్యమైన విషయం అంటే, ఇరాన్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు. ఇరాన్ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే దేశం, అనేక దేశాలతో రాజకీయ సంబంధాలున్న దేశం. ఇక్కడ టెన్షన్ పెరిగితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్లో అస్థిరత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. అందుకే ప్రపంచం మొత్తం ఈ పరిస్థితిని జాగ్రత్తగా చూస్తుంది. ఇజ్రాయెల్ ఇతర దేశాల పాత్ర. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పటి నుంచో టెన్షన్ ఉంది. అమెరికా సాధారణంగా ఇజ్రాయెల్ను మద్దతు ఇస్తుంది, అందుకే ఈ పరిస్థితి ఇంకా సెన్సిటివ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు అన్ని దేశాలు నేరుగా యుద్ధం కాకుండా డిప్లొమసీ వైపు చూడాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక ముందు ఏం జరగచ్చు? ఇప్పుడు 3 అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ లోపల పరిస్థితి నెమ్మదిగా శాంతించవచ్చు, అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి డిప్లొమాటిక్ చర్చలు జరగవచ్చు, పరిస్థితులు చేజారితే ప్రాంతీయ ఉద్రిక్తత పెరగవచ్చు. ప్రస్తుతం 3వ దశకు ప్రపంచం వెళ్ళకూడదని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వీడియో చివరికి వస్తే, ఇరాన్ అమెరికా మధ్య ఇప్పుడు జరుగుతున్నది తక్షణ యుద్ధం కాదు, ఇది రాజకీయ ఒత్తిడి, అంతర్జాతీయ దేశాల డిప్లొమాటిక్ హెచ్చరికలు. ప్రపంచ వ్యవహారాల్లో ఇలాంటి పరిస్థితులు సాధారణమే, కానీ మనం ఫేక్ న్యూస్ కాకుండా ఫ్యాక్ట్స్ ఆధారంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ పరిస్థితి ఎటు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వాటి తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.